లాస్ట్ 24 గంటల్లో వచ్చిన క్రికెట్ అప్డేట్స్ ఎపిసోడ్ 31. నిన్న ఎల్ఎస్జీకి డీసీకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో డీసీ టీం 6 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ఎల్ఎస్జీ టీం ఫస్ట్ బ్యాటింగ్ దిగి 141 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. ఈ స్కోర్ ని డీసీ టీం 17.1 ఓవర్స్ లో చేసేసి పక్కన పెట్టింది. ఎల్ఎస్జీ టీం లో హైయెస్ట్ రన్స్ కొట్టింది అబ్దుల్ సమాద్ విత్ 36 రన్స్. డీసీ టీం లో హైయెస్ట్ రన్స్ కొట్టింది సమీర్ రిజ్వీ విత్ 70 రన్స్. మునిగిపోతుంది అన్న డీసీ టీం ని మనోడి పైకి తీసుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో లుంగి, నిగిడి అండ్ నటరాజన్ తలా 3 వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన బెన్ డకెట్ కార్ ని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడని చెప్పి 87,000 ఫైన్ వేశారు. 110 kmph స్పీడ్ లో వెళ్లాల్సిన రోడ్ లో మనోడు 150 kmph స్పీడ్ లో వెళ్ళాడంట. అందుకే మనోడికి 87,000 ఫైన్ వేశారు. పంజాబ్ టీం కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కి 12 lakhs ఫైన్ వేశారు. జీటీ మీద జరిగిన మ్యాచ్ లో మనోడు స్లో ఓవర్ రేట్ ని మెయింటైన్ చేశాడు అని చెప్పి 12 లక్షల ఫైన్ వేశారు. ధోని గారు బ్యాక్ టు ద నెట్స్ మావా. నిన్న తన టీమ్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూసిన పిక్స్ అవే. ఇవాళ జరగబోయే ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో బ్రైడెన్ కాస్ట్ ఉండకపోవచ్చు మావా. ఎందుకంటే మనోడి హ్యాండ్కి ఇంజురీ అయిందంట. సో మనోడు ఉండకపోవచ్చు అంటున్నారు. మ్యాక్స్వెల్ కి తన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదంట. 2026, 2027 కాంట్రాక్ట్ లిస్ట్ లో మనోడి పేరు లేదంట. సో మోస్ట్లీ మనోడు ఇంకా మ్యాచెస్ ఆడకపోవచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచెస్. నిన్న న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ కి సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీమ్ కి మధ్య ఓడీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం 346 రన్స్ కొట్టింది. ఈ స్కోర్ ని న్యూజిలాండ్ టీం చేసేసింది. ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో రికార్డ్ అయిన హైయెస్ట్ రన్ చేసిదే. ఈ స్కోర్ చేసింగ్ లో అమేలియా ఖేర్ గారు 179 రన్స్ కొట్టారు. సో దట్స్ ద వీడియో మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.